గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ లో ఇప్పుడు ఆ జోష్ కనిపించడం లేదు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో లీడర్స్ క్యాడర్ చెల్లాచెదరయ్యారు. జనంలోకి వెళ్లడానికి పెద్దగా టాపిక్ కూడా లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ను కార్నర్ చేయడం ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తోంది. అయితే హస్తం పార్టీ కూడా గ్యారంటీలను వరుసగా పట్టాలెక్కిస్తుండడం, బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులపై అసెంబ్లీలో వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం, మేడిగడ్డ పర్యటనతో రివర్స్ కౌంటర్లు వేస్తోంది. రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలే సెపరేటు. కానీ ఆ వ్యూహాలు ఇప్పుడు పాతబడిపోయాయి. ఒక్కటి పనిచేయడం లేదు. జనాన్ని తమ వైపు తిప్పుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇటీవలి ఓటమే ఇందుకు నిదర్శనం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు కోల్పోకూడదని అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం గందరగోళంగా మారుతోంది. గులాబీ దళంలో ఇప్పుడు అనుకున్నంత జోష్ ఉండడం లేదు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అందులో చాలా వరకు నేతల మధ్య లుకలుకలు బయటకొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి కథన రంగంలోకి దూకే అలవాటున్న కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ ప్రయోగం జోలికి వెళ్లడం లేదు. నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థుల్ని ప్రకటించాలి అనుకుంటున్నారట. నిజానికి ఈసారి బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులే లేకుండా పోతున్నారని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్కు ప్రస్తుతం 9 మంది ఎంపీలున్నారు. ఇందులో పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ ఇప్పటికే హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలతో టచ్లో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొత్త నియోజకవర్గం ఇచ్చినా పోటీకి సిద్ధమని జాతీయ పార్టీల హైకమాండ్ వద్ద చెప్పినట్టుగా తెలుస్తోంది. చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల ముంగిట గులాబీ పార్టీ పరిస్థితి, గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరుని భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. 2 సార్లు గెలిచినందుకే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడమా అన్న చర్చ పార్టీలోనే జరిగింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక గులాబీ నేతలు, కార్యకర్తలైతే మళ్లీ టీఆర్ఎస్గా మార్చేయాలని డిమాండ్ కూడా చేశారట. రాష్ట్రంలో గెలుపు కన్ఫామ్ అనుకుని దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుదామనుకుని బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఏపీలో, మహారాష్ట్రలో విస్తరించే ప్లాన్స్ కూడా జరిగాయి. భారీ కాన్వాయ్తో ఆ మధ్య కొల్లాపూర్ వెళ్లారు. అన్నాబావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ చుట్టుముట్టున్న నాందేడ్, యావత్మాల్ వంటి ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. చాలా గ్రామాలు తెలంగాణలో చేరాలనుకుంటున్నాయని అప్పట్లో భారీగా ప్రచారం కూడా చేసుకున్నారు. పార్టీ ఆఫీసులు తెరిచారు. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. కట్ చేస్తే స్వరాష్ట్రంలో పదవి పోయింది. పార్టీ ఓడిపోయింది. తెలంగాణలోనే బీఆర్ఎస్ నేతలు తలోదారి చూసుకుంటున్నారు. అలాంటిది ఏపీ, మహారాష్ట్ర సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీఆర్ఎస్కు మహారాష్ట్ర నేతలు వరుసగా రామ్ చెబుతున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికలపై గులాబీ బాస్ క్లారిటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. 10 రోజుల నుంచి కేసీఆర్కు మహారాష్ట్ర నేతలు ఫోన్లు చేస్తున్నా ఆయన ఎత్తడం లేదని అంటున్నారు. ఇప్పటికే దిలీప్ గోరే రాజీనామా చేశారు. అదే బాటలో మహారాష్ట్ర క్యాడర్ కూడా ఉంది. దీంతో తీవ్ర ఆవేదనతో కేసీఆర్కి ఆడియో కూడా పంపించారు మహారాష్ట్ర నేతలు. అది ఇప్పుడు వైరల్ అయింది. కేసీఆర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసేదాకా పరిస్థితి వెళ్ళింది. ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సాగునీటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎత్తుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ నీటిపోరు యాత్రలకు సిద్ధమవుతోంది. ఓవైపు పాదయాత్రలు, మరోవైపు బస్సు యాత్రలు చేసి కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ గులాబీ పార్టీని డిఫెన్స్లో పడేసింది. దీంతో ఈ ఇష్యూ నుంచి ఎలాగైనా బయటపడేందుకు బీఆర్ఎస్ చేయని ప్రయత్నాలు లేవు. అయితే ఈ నీటి యాత్రల్ని జనం నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. రాష్ట్ర విభజన నుంచి మొదలుకొని మొన్నటి వరకు జరిగిన తప్పిదాల్ని ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా వివరించింది కాంగ్రెస్ సర్కారు. కృష్ణా పరివాహక ప్రాంతం ఏపీలో కన్నా తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. కానీ జలాల పంపకంలో ఏపీకి 512, తెలంగాణకి 299 టీఎంసీల్ని కేటాయించారు. ఎక్కువ వాటా కోసం అప్పటి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ సర్కార్ తిప్పికొడుతోంది. 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారన్న ప్రశ్నలకి గులాబీ నేతల నుంచి సమాధానం లేకుండా పోయింది. కాళేశ్వరానికి గుండెకాయ అయిన మేడిగడ్డ కుంగడం కేసీఆర్ ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసింది. ఇప్పుడు గులాబీ పార్టీ ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో జనం లేరని అంటున్నారు.